నమస్తే, వెల్కమ్ టు టాప్ 6 న్యూస్. ఆక్స్ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్. ప్రపంచమంతటికి భారత్ వ్యాక్సిన్. 27 మంది తాలిబాన్ ఉగ్రవాదుల హతం. ఒక్లహానా గవర్నర్కు కరోనా. కోవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనను టార్గెట్ చేస్తున్న రష్యా హ్యాకర్లు. 75 ఏళ్ల నాటి ఘటన తొలిసారి జరిగింది ఈ రోజే. ఇలాంటి టాప్ న్యూస్ అంతర్జాతీయం. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ దిశగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు కీలక ముందడుగు వేశారు. వ్యాక్సిన్ తయారీలో భాగంగా మనుషులపై జరిపిన ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు. తాము తయారు చేసిన టీకా మనుషుల్లో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను, కిల్లర్ టీ సెల్స్ ను ఉత్పత్తి చేయగలిగినట్లు వారు తెలిపారు. ఈ టీకా కరోనా నుంచి డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే ఈ టీకా దీర్ఘకాలం పాటు మనుషుల్లో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా లేదా అన్నది తదుపరి ట్రయల్స్ లోనే తేలుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. భారత ఔషధ పరిశ్రమపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. సొంత దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ తయారు చేయగల సామర్థ్యం భారత ఔషధ పరిశ్రమకు ఉందని కొనియాడారు. కోవిడ్-19 మృతుల సంఖ్యను తగ్గించేందుకు మన రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. భారత్లో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత ఔషధ పరిశ్రమ విశేష కృషి చేస్తోంది. ఇతర వ్యాధులకు మందులను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న సదుపాయాలను కరోనా వ్యాక్సిన్ తయారీకి ఉపయోగిస్తున్నారని బిల్ గేట్స్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రావిన్స్లో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఆర్మీలోని 20 అటల్ పోలీసులకు ఉగ్రవాదులకు నడుమ జరిగిన ఘర్షణలో 26 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం కాగా 16 మందికి గాయాలయ్యాయని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు. తాలిబాన్ తిరుగుబాటులు బుధవారం రాత్రి కలన్కేచా, మోడల్, మైవాండ్ జిల్లాలోని చెక్పోస్టులు దాడి చేశారు. ఈ దాడుల తర్వాత అదే ప్రాంతంలో ఈ రోజు సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ జాతీయ ఆర్మీకి తాలిబాన్ తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 26 మంది తిరుగుబాటుదారులు మృతి చెందగా మరో 16 మందికి గాయాలయ్యాయని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ సిద్దిక్ ఇషా తెలిపారు. ఘటనలో ఏ ఒక్క ఆర్మీ జవాన్లకు గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. అమెరికాలో ఇప్పటికే 36 లక్షల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 1 లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఒక్లహోమా రాష్ట్ర గవర్నర్ కెవిన్ స్ట్రీట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీకి హాజరైన 2 వారాల తర్వాత పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని కెవిన్ బుధవారం ప్రకటించారు. కాగా అమెరికాలో కరోనా పాజిటివ్ వచ్చిన తొలి గవర్నర్ తానేనని కెవిన్ స్ట్రీట్ తెలిపారు. వైరస్ నిర్ధారణ కావడంతో 47 ఏళ్ల కెవిన్ కుటుంబానికి దూరంగా క్వారంటైన్లో ఉన్నారు. వైరస్ నుంచి విముక్తి పొందే వరకు ఇంటి నుంచే పనిచేస్తానని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా, కెనడాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నిస్తున్న సంస్థలను రష్యా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రష్యా నిఘా భాగంలో భాగంగా ఈ హ్యాకర్లు పనిచేస్తున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది అని యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ఏ సంస్థలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు, ఏదైనా సమాచారాన్ని చోరీ చేశారా అనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. వ్యాక్సిన్ పరిశోధనలకు హ్యాకర్ల వల్ల ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదని పేర్కొంది. కరోనా వైరస్తో పోరాడుతున్న వారిని రష్యా నిఘా విభాగం లక్ష్యంగా చేసుకుంటోంది. దీన్ని సహించేది లేదు అని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ ర్యాబ్ వెల్లడించారు. ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్షల్లో అమెరికాలో న్యూ మెక్సికోలోని అలోమాగాడ్లో ఎయిర్ బేస్లో 1945 జూలై 16వ తేదీన జరిగింది. ట్రినిటీ అనే పేరు కలిగిన కోడ్తో నిర్వహించిన ఈ పరీక్ష జరిగి నేటికి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ పరీక్ష జరిగి మరికొన్ని వారాలకే అదే సంవత్సరం ఆగస్టు 9వ తేదీన జపాన్ నగరాలైన హిరోషియా, నాగసాకి మీద అణుబాంబు ప్రయోగం జరిగింది. ఈ బాంబు దాడితో హిరోషియాలో సుమారు 166,000 మంది ప్రజలు మరణించారు. అణుబాంబు దాడుల వలన నగరాలే సమూలంగా నాశనమవుతున్నాయి. న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే అత్యంత వినాశకమైన ఆయుధాలుగా పేర్కొంటారు. వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరణ. రేపటి నుంచి అమెరికా, ఫ్రాన్స్కు విమానాలు. 3 ఉగ్రవాదులు హతం. డిఆర్డీఓ మరో ఆవిష్కరణ. రుషికేశ్లో ఆడికృతిక వేడుకలు. లేడీ సింగం రాజీనామా. ఇలాంటి టాప్ న్యూస్ జాతీయంలో. ఎల్ఈసీ వెంట ఉన్న పరిస్థితులను వివరించేందుకు చీఫ్ ఆఫ్ నార్థర్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులను కలిసి అక్కడి పరిస్థితులను వివరించనున్నారు. భారత్, చైనాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు 14 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగి బుధవారం తెల్లవారుజామున ముగిశాయి. అయితే ఈ చర్చల సమయంలో చైనా ఫింగర్ 4కి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసినట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి చైనా దళాలు పూర్తిగా వైదొలగాలని భారత్ డిమాండ్ చేసింది. చైనా సైన్యం కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం తీవ్ర అప్రమత్తంగా ఉంది. భారత భూభాగాల్లో చైనా సైనికుల చొరబాటును ఆపడానికి తూర్పు లడఖ్లో సుమారు 60,000 మంది సైనికులు మోహరించారు. నేటి నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి. తొలుత అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు విమానాలు నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది.
శుక్రవారం నుంచి అమెరికాకు, శనివారం నుంచి ఫ్రాన్స్కు విమానాలు నడపనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా 4 నెలల క్రితం అంతర్జాతీయ విమానాల రాకపోకలకు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో తాజాగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల నేపథ్యంలో శుక్రవారం నుంచి అమెరికా, భారత్ మధ్య, శనివారం నుంచి ఫ్రాన్స్, భారత్ మధ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 ముష్కర్లను సైన్యం హతమార్చింది. కుల్గాంలోని నాగ్నాథ్ షిమ్మేర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరగడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పులో 3 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. సరిహద్దు రక్షణను బలోపేతం చేసే దిశగా హైదరాబాద్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో కీలక సాంకేతికతను ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సుమారు 7 టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే P7 హెవీ డ్రాప్ సిస్టమ్ను రూపొందించింది. IL-76 విమానాలు ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు DRDO వర్గాలు తెలిపాయి. ఆర్మీ వైమానిక దళం DROకు చెందిన ఏరియల్ డెలివరీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధులు బుధవారం ఆగ్రాలో ఈ వ్యవస్థను ట్రయల్స్ నిర్వహించారు. విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో రిషికేశ్లో ఆడికృత్రిక పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆడికృత్రిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజని పురాణోక్తి. చతుర్మాస దీక్షలో భాగంగా ప్రస్తుతం రిషికేశ్లో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి స్మార్తానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూరత్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన గుజరాత్ మంత్రి కుమార్ కనని కుమారుడు ప్రకాష్ను అరెస్ట్ చేయించి సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ సునీత యాదవ్ తన ఉద్యోగికి రాజీనామా చేశారు. నిజాయితీగా డ్యూటీ చేసిన ఉన్నతాధికారుల నుంచి మద్దతు లేకే రాజీనామా చేసినట్టు ఆమె తెలిపారు. అయితే సునీత రాజీనామా చేయలేదని సూరత్ సిపి బ్రహ్మభట్ తెలిపారు. టాప్ ప్లేస్లో తెలంగాణ వ్యాపార అవకాశంగా మారుతున్న కరోనా మృతుల అంత్యక్రియలు. విరసం నేతను విడుదల చేయించండి. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. టీటీడీ ఈవోపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సెక్రటేరియట్ వ్యవహారంలో కలగచేసుకోం. ఇలాంటి టాప్ న్యూస్ రాష్ట్రీయం. తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితులపై ఆందోళన కలిగించేలా ఓ నివేదిక బయటకొచ్చింది. దీర్ఘకాలంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని లాన్సెట్ మెడికల్ ఓ అధ్యయనం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలే కాకుండా లాన్సెట్ అధ్యయనంలో మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణ వరుసగా 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మధ్యప్రదేశ్లో కరోనా పంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేసిన ఈ అధ్యయనం బీహార్ 0.791 స్కోరుతో, తెలంగాణ 0.943 స్కోరుతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. 4వ స్థానంలో జార్ఖండ్, 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ 0.714 స్కోరుతో 10వ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. కరోనా వైరస్ బారిన పడి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే క్వారంటైన్లో ఉన్న కారణంగా కుటుంబ సభ్యులు భయంతో బంధువులు అంత్యక్రియలకు హాజరు కావడం లేదు. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. కానీ మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం లేదని, శ్మశానంలో పూర్తి కాలని డెడ్ బాడీలను కుక్కలు పీక్కుతుంటున్నాయనే వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో కరోనాతో చనిపోయిన ఆత్మీయులను తలుచుకుని కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. కరోనాతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబీకులకు ఫోన్ చేసి సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తామని, ఇందుకోసం 30,000 ఫీజు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడానికి చాలా మంది అంబులెన్స్ నిర్వాహకులు ఇంత మొత్తం వసూలు చేస్తున్నారు. శ్మశానంలోకి రావాలనుకునే వారు ఖచ్చితంగా PPE కిట్లు ధరించాల్సిందే. ఇందుకోసం అదనంగా ఒక్కో కిట్కు 1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో జైలు శిక్ష అనుభవిస్తోన్న విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ అని తెలియని విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరవరరావును విడుదల చేయించడానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వరవరరావు కేసీఆర్తో కలిసి ఉద్యమానికి ఊతమిచ్చారని, అలాంటి వ్యక్తి విడుదల కోసం చొరవ చూపాల్సిన బాధ్యత సీఎంకు ఉందని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వరవరరావు విడుదల విషయంలో తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ కేసీఆర్కు PCC మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అంతకు ముందే లేఖ రాశారు. ఏపీ SEC వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనను SECగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించినా నిమ్మగడ్డని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు గవర్నర్ను కలవాలని వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తీర్పు అమలు చేయాలని గవర్నర్ను కోరాలని చెప్పింది. వచ్చే శుక్రవారం కోసం కోర్టు ఎలాంటి సూచనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన డెప్యుటేషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సింఘాల్ డెప్యుటేషన్ పొడిగించడం ఇది రెండోసారి. పబ్లిక్ సెక్టార్ అండ్ టెక్సింగ్ కింద టీటీడీ బోర్డులోకి ఆయన 2017లో తీసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈవోగా కొనసాగారు. ఆ పదవీ కాలం 2019లో ముగిసిపోతుంది. దీంతో మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది కాలం కూడా ముగిసిపోవడంతో రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. తెలంగాణలోని 132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి అధునాతనమైన కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా కోర్టు అడ్డంకుల్ని అధిగమించి కూల్చివేత పనులను ప్రారంభించింది. అయితే కూల్చివేత ఆపాలంటూ దాఖలైన మరో పిటిషన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. పనులు ఆపాలంటూ హైకోర్టు నేపథ్యంలో స్టే ఇవ్వడంతో కూల్చివేత పనులు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స్టే ఇవాళ శుక్రవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం అఫెక్స్ కోర్టు నుంచి ఊరట లభించింది. కూల్చివేత కొత్త సచివాలయ నిర్మాణంపై తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టిపారేసింది. రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట. హైదరాబాద్ కలెక్టర్ కు కరోనా పాజిటివ్. టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్. తిరుమల దర్శన నిబంధనలపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు. కరోనాను జయించిన ఏపీ డిప్యూటీ సీఎం. కరోనా లక్షణాలతో రిమాండ్ ఖైదీ ఫరార్. ఇలాంటి టాప్ న్యూస్ ప్రాంతీయంలో. టాప్ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు ఇవ్వాలని రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. 1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి కోర్టు అనుమతిచ్చింది. తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టబడడం లేదు. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్ అని తెలియనట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆమె డ్రైవర్, కలెక్టర్ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా కలెక్టర్ ఆఫీసుకు రావడం లేదని తెలుస్తుంది. బ్యాంక్ ఉద్యోగి పురేందర్ రెడ్డిపై దాడి ఘటనలో బోడుప్పల్ టీఆర్ఎస్ కార్పొరేట్ భర్త శ్రీధర్ గౌడ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం బోడుప్పల్ కార్పొరేటర్ భర్త శ్రీధర్ గౌడ్ అనుచరులు పురేందర్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ఆయన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పురేందర్ రెడ్డి భార్య మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడి జరిగిన నాటి నుంచి కార్పొరేటర్ భర్త శ్రీధర్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. గురువారం బీబీనగర్ టోల్గేట్ వద్ద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులకు ఇబ్బందులను గురి చేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు బారో అసోసియేషన్ అధ్యక్షుడు వై తిప్పారెడ్డి తెలిపారు. 2005 సంవత్సరంలో అప్పటి టీటీడీ పాలక మండలి లఘు దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనాల విధానాన్ని ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలుపరచడం ప్రారంభిస్తుండటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇది దేవాదాయ శాఖ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల 3న ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫిర్యాదును 14వ తేదీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ విచారణకు స్వీకరించారన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనాను జయించారు. వైరస్ బారిన పడి కోలుకున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో తాము ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతామని చెప్పారు. ఏపీ వైద్య బృందానికి, కడప కోవిడ్ సెంటర్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అల్లా దయతో తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామన్నారు అంజాద్ బాషా. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యారు. పారిపోయిన ఖైదీని హన్మకొండ సుబేదార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ కైజర్గా గుర్తించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతన్ని జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అక్కడి సిబ్బంది కళ్ళుగప్పిన కైజర్ పారిపోయాడు. వరంగల్ ఎంజీఎంలో ఇప్పటికే కైజర్ శాంపుల్ను సేకరించి కోవిడ్ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎస్కాట్ను ఉంచినప్పటికీ అతను పారిపోవడం గమనార్హం. రిమాండ్ ఖైదీ తప్పించుకుని పారిపోయిన విషయాన్ని జైలు సిబ్బంది మట్టివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతనికి కరోనా లక్షణాలు ఉండడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చార్మి ఇంట విషాదం, వైద్యులపై ప్రశంసలు కురిపించిన అమితాబ్. బాలీవుడ్లోకి హిట్, పెద్ద మనసును చాటిన చిన్నారి. మంచు లక్ష్మి ఫ్యాషన్ ఫోటోషూట్ వైరల్. ఇలాంటి టాప్ న్యూస్ సినిమాలు చూద్దాం. టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన చార్మి అత్త ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ మేరకు ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ తన ట్విట్టర్ ద్వారా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేసింది చార్మి. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయింది. కరోనాతో బాధపడుతున్న అమిత ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో వారం రోజుల్లో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు అంటున్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్న హెల్త్ వర్కర్స్పై తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు బిగ్ బి.
హీరో నాని దర్శకత్వంలో విశ్వక్షణ్ కథానాయకుడు ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన హిట్ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సాధించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడు శైలేష్ కొలను ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటించనున్నారు. కులదీప్ రాథోడ్తో కలిసి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను పునర్నిర్మించబోతున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన శ్రీశైల కొలను హిందీ రీమేక్ నిర్దేశక బాధ్యతల్ని స్వీకరించున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021లో సెట్స్పై రానుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో బేటీ పడావో లాంటి ఎన్ని నినాదాలు వచ్చినా దేశంలో అనేక మంది బాలికలకు సరైన విద్య అందడం లేదు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లింగ వివక్షత, ఆర్థిక అంశాలు అమ్మాయిల చదువుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నటి అవికా గౌర్ బాలికా విద్య కోసం కృషి చేస్తోంది. ఇటీవలే తన పుట్టినరోజు పురస్కరించుకుని ఫండ్ రైజింగ్కు పిలుపునిచ్చింది. తన బర్త్డే సందర్భంగా ఎలాంటి గిఫ్ట్లు పంపవద్దని, వేడుకలకు నిర్వహించవద్దని అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కోరింది. బదులుగా బాలికల చదువు కోసం స్వచ్ఛందంగా విరాళాలు పంపాలని విన్నవించింది. ఫండ్ రైజర్కు విశేష స్పందన లభిస్తోంది. మంచు లక్ష్మి చివరగా 2018లో వైఫ్ ఆఫ్ రామ్లో నటించారు. తమిళంలో అదే ఏడాది ఓ సినిమా చేశారు. తాజాగా మంచులక్ష్మి ఫ్యాషన్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె ఫాలోవర్లు వాటిపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ టైంలో మంచులక్ష్మి మరోసారి ఫ్యాషన్ ప్రపంచానికి వెళ్ళిపోయారు. కాలేజ్ డేస్లో ఉండేలా ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆమె ఫాలోవర్లు న్యూ లుక్ బాగుందంటూ కామెంట్లు, లైక్లు ఇస్తున్నారు. దీంతో మంచులక్ష్మి ఫ్యాషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బౌలర్ అర్షర్పై జోకుల వర్షం, పాక్ జట్టులో మళ్లీ కరోనా. 20 ఏళ్లైనా అదే ప్రేమ. వర్షంలో చిన్నపిల్లాడిలా సచిన్. ఆగస్టు 1 నుంచి షూటింగ్ క్యాంప్. టోక్యో ఒలింపిక్స్ జరగకుంటే వింటర్ గేమ్స్ లేనట్టే. ఇలాంటి టాప్ న్యూస్ క్రీడలో ఉందా? ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయోసెక్యూర్ బయల్ రూల్స్ని బ్రేక్ చేయడం ద్వారా అందరికీ ఊహించిన షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య 3 టెస్టుల సిరీస్ ప్రస్తుతం జరుగుతుండగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సిరీస్ని పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలోని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. కాగా జోఫ్రా ఆర్చర్ చిన్న తప్పిదం కారణంగా ఇప్పుడు ఈ బయోసెక్యూర్ వాతావరణం పూర్తిగా దెబ్బతింది. సౌతాంప్టన్ వేదికగా గత ఆదివారం తొలి టెస్టు ముగిగా రెండో టెస్ట్ జరగనున్న మాంచెస్టర్కి తన వ్యక్తిగత కారులో వెళ్లిన జోఫ్రా ఆర్చర్ మధ్యలో బ్రిటన్లోని తన ఇంటికి వెళ్ళొచ్చారు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్తో ఉండటంతో ఆమెను కలిసేందుకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో గర్ల్ ఫ్రెండ్తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లను కూడా కరోనా ప్రమాదంలో పడేసిన జోఫ్రా ఆర్చర్పై అభిమానులు జోకుల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుని కరోనా వైరస్ వీడడం లేదు. ఇంగ్లాండ్ టూర్ కోసం గత నెలలో 29 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్యాంపుకి ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయగా అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. కానీ ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురికి పరీక్షలు చేయగా ఇందులో ఆల్రౌండర్ కషిఫ్ బట్టీకి కరోనా పాజిటివ్గా వచ్చింది. దాంతో బట్టీని సెల్ఫ్ ఐసోలేషన్ ఉండాలని ఈసీబీ ఆదేశించింది. వాస్తవానికి ఈ ముగ్గురు క్రికెటర్లని ఇంగ్లాండ్కి పంపే ముందు 2 సార్లు పీసీబీ పరీక్షలు నిర్వహించగా రెండింటిలోనూ నెగిటివ్ అని తేలింది. కానీ మళ్లీ ఆల్రౌండర్కి పాజిటివ్గా రావడంతో పీసీబీ తలపట్టుకుంది. సచిన్ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను అతని కూతురు సారా టెండూల్కర్ కెమెరాలో షూట్ చేసింది. ఈ వీడియోను సచిన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. జీవితంలోని చిన్న సంతోషాన్ని నేను ఆస్వాదిస్తున్నానంటూ దృశ్యాలు నా ఫేవరెట్ కెమెరామెన్ సారా టెండూల్కర్ కెమెరాలో బంధించింది. వాన చినుకులు ఎప్పుడూ నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాయని సచిన్ రాసుకొచ్చాడు. అలాగే తనలో పిల్లాడు ఇంకా ఉన్నాడని వీడియోలో చెప్పాడు. ఒలింపిక్ కోర్ గ్రూప్లోని 34 మంది షూటర్లకు ఆగస్టు 1 నుంచి శిక్షణ ప్రారంభించాలని జాతీయ రైఫిల్ సంఘం నిర్ణయించింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తారని భావిస్తున్న టాప్ షూటర్లు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నవారు. దేశ రాజధానిని కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో వీరికి శిక్షణ కొనసాగుతోందని భారత మాజీ షూటర్ రోనక్ పండిట్ నోడల్ అధికారిగా ఉంటారని ఎన్ఆర్ఐఏఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు వచ్చే విశ్వ క్రీడలు నిర్వహించాలని ఐఓసీ ప్రణాళికలు రచించుకున్న వైరస్ విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. కరోనా వల్ల ఒకవేళ వచ్చే ఏడాది కూడా టోక్యో గేమ్స్ జరపలేకపోతే 2022 ఫిబ్రవరిలో బ్లీజింగ్లో జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ కూడా నిర్వహించడం అసాధ్యమని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యుడు డిక్ ఫౌండ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.